latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దళితులను ఘోరంగా మోసం చేశాడని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ యూపీకి చెందిన కౌసంబి నియోజకవర్గం ఎంపీ వినోద్ కుమార్ స్నోకర్ అన్నారు. బీజేపీ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన గురువారం కంటోన్మెంట్ మహీంద్రా హిల్స్లోని బీజేపీ నాయకురాలు రజనీరెడ్డి నివాసంలో బస చేశారు. శుక్రవారం ఉదయం అల్పాహారం అనంతరం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా చెప్పిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో దళితులను ముఖ్యమంత్రి చేస్తానంటూ హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయడంకా మోగిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన 5వ వార్డ్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ నివాసానికి వెళ్లి అక్కడే కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక పరిస్థితులను, బీజేపీకి గల అవకాశాలపై ఆరా తీశారు. సంఘ్ పరివార్ సభ్యులు దేవేందర్, రామారావు, రాంప్రసాద్, బీజేపీ నేతలు బన్నప్ప, సత్తిరెడ్డి, చరణ్, యాదన్న తదితరులు పాల్గొన్నారు. కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 2 ఏళ్లుగా ప్రత్యక్ష బోధన వీలు పడలేదని, అయినప్పటికీ విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన బోయిన్పల్లిలోని సీఎంఆర్ పాఠశాల విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఆన్లైన్ బోధనా విధానానికి అలవాటు పడేలా చేశాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ ఎస్కే రెడ్డి, ప్రిన్సిపల్ నాగేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ రాక కోసం పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా మారుతోంది. బాహుబలి సెట్టింగులను తలపించేలా భారీ వేదికలతో పాటు సభికుల కోసం కూడా పెద్ద ఎత్తున షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా 1,00,000 మందికి పైగా కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మోదీ పాల్గొనే సభా వేదికకు సమాంతరంగా వీవీఐపీల కోసం మరో 2 వేదికలు సిద్ధమయ్యాయి. మోదీ సహా గరిష్టంగా 10 మంది మాత్రమే పాల్గొనే ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపైనే ప్రధాని విశ్రాంతి కోసం ఓ ప్రత్యేక గదిని కూడా రూపొందించారు. 2 రోజులు ముందుగానే సిద్ధమైన ఈ గదికి 24 గంటలు ప్రత్యేక పోలీసు రక్షణను కూడా ఏర్పాటు చేశారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ పెరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. పోలీసు ఉన్నతాధికారులతో అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి గ్రౌండ్ మొత్తం కలియ తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలుత మోదీ ప్రసంగించే ప్రధాన వేదికను పరిశీలించారు. సభా వేదిక వెనుక వైపు మోదీ తాత్కాలిక బస కోసం ఏర్పాటు చేసిన గదిని పరిశీలించారు. ఈ గదికి 4 పోలీసు అధికారులతో భద్రత ఏర్పాటు చేశారు. అటు నుంచి ప్రధాన వేదికపైకి చేరుకునే గ్రౌండ్లో కొనసాగుతున్న షెడ్ల నిర్మాణాన్ని చూశారు. ప్రధాన వేదిక వైపునకు ఎవరూ చొచ్చుకు వచ్చేందుకు వీలు కాకుండా బ్యారికేడ్లను నిర్మించాలని సూచించారు. సభ నిర్వాహకులు దుగ్గ్యాల ప్రదీప్, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు రామకృష్ణతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం పడినా సభకు ఎలాంటి అంతరాయం కలగకుండా సభికుల కోసం సైతం షెడ్లు నిర్మిస్తున్నామని రామకృష్ణ వివరించారు. అటు నుంచి పెరేడ్ గ్రౌండ్ కు నార్త్ లో ఉన్న ప్రొటెస్టింగ్ సిమెట్రీ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులు కమిషనర్ ను అనుసరించారు. ఇక అటు నుంచి ఈస్ట్ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో బారికేడ్ల ఏర్పాటు, పటిష్టతను పరిశీలిస్తూ సిపి ముందుకు సాగారు. ఇక జేబీఎస్ మార్గంలో నార్త్ ఈస్ట్ వైపున ఉన్న చెట్ల పొదలు, నాలా పరిసరాలను పరిశీలించారు. ఆ మార్గంలో ఉన్న గేటు ద్వారా సభికులు లోపలికి వచ్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో పటిష్ట నిఘా ఉండేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం సిపి మాట్లాడుతూ సుమారు 1,00,000 మంది వరకు సభికులు పరేడ్ గ్రౌండ్లో ఆసీనులు అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అందుకు తగ్గట్లుగా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. రైలు మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు నేరుగా అక్కడి నుంచి కాలినడకన సభాస్థలికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. వీవీఐపీలు వచ్చే బేగంపేట్ ఎయిర్పోర్ట్తో పాటు హెచ్ఐసిసి నుంచి పెరేడ్ గ్రౌండ్ మార్గంలో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీవీఐపీల రాకపోకలు అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఆదివారం సాయంత్రం 7:30 గంటల వరకు సభ ముగిసే అవకాశం ఉందని, ఆ తరువాత సభికులు సాఫీగా తిరిగి వెళ్లేందుకు అనువుగా ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. పరేడ్ గ్రౌండ్ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. కేంద్ర, రాష్ట్ర బలగాలు గ్రౌండ్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిరంతరం ప్రహారాలో ఉండే మిలిటరీ పర్యవేక్షణకు తోడుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడే మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పాటు ప్రత్యేకంగా మొబైల్ స్కానింగ్ టీంలు, అగ్నిమాపక వాహనాలు, మొబైల్ టాయిలెట్స్ బృందాలు గ్రౌండ్లోకి వచ్చేశాయి. 120 మందితో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గ్రౌండ్ మార్గాల వద్ద ప్రహారా నిమగ్నమైంది. వీరికి తోడు మఫ్టీలో ఇంటెలిజెన్స్ విభాగాలు గ్రౌండ్ చుట్టూ మోహరించారు. ఇక శనివారం నేషనల్ ఇంటెలిజెన్స్
ఇంటెలిజెన్స్ సహా కేంద్ర బలగాలు చేరుకునే అవకాశం ఉంది. మొత్తానికి ప్రధాని రాక నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్లో కనీ విని ఎరుగని నీతిలో భద్రతా ఏర్పాట్లు సాగుతున్నాయి. పెరేడ్ గ్రౌండ్లో ప్రధాని సభ కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణకు ఆయాచిత వరంలా మారింది. ఆర్కే ఈవెంట్స్ పేరిట ఈపాటికే పొలిటికల్ ఈవెంట్స్ చేస్తున్న రామకృష్ణకు ఈ సభ ఓ సవాలుగా మారింది. ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్లు ఎన్నో నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ సొంత ప్రాంతంలో ఏకంగా ప్రధాని సభ నిర్వహణ బాధ్యతలు ఆయనకు సరికొత్త అనుభవాన్ని కలిగిస్తున్నాయి. కీలకమైన సమయంలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆర్కే తొందరపడ్డాడు అని విమర్శించిన వాళ్లే నేడు బీజేపీలో ఆర్కేకు లభిస్తున్న ఆదరణను చూసి అసూయ పడుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీజేపీలో చేరిన అతి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గాయత్రి గార్డెన్స్ లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో రాష్ట్ర అధినాయకత్వానికి అత్యంత చేరువయ్యారు. ఆ తరువాత బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆర్కే క్రియాశీలక బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా పార్టీ ఆయనకు కీలకమైన అవకాశాన్ని కల్పించింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా తనను ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన బోర్డు సభ్యులంతా మాజీలుగా మారగా తాను మాత్రం అదే బోర్డులో చక్రం తిప్పుతున్నారు. 8 వార్డులకు ఏకైక ప్రతినిధిగా కొనసాగుతూ పార్టీలోనే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు. ఆర్కేను అనుసరిస్తూ బీజేపీలో చేరిన మరో 2 మాజీ ఉపాధ్యక్షులను కాదని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సాధించుకున్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ సహా సుమారు 40 మంది కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాల్గొనే సభ నిర్వహణ బాధ్యత పూర్తిగా తనకే అప్పగించేలా ఎదిగారు. గత నెల 21న నిర్వహించిన యోగా డే మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు పెరేడ్ గ్రౌండ్లోనే ఉంటూ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్టీ అగ్రనేతలెందరో పెరేడ్ గ్రౌండ్ ను సందర్శిస్తూ ఆర్కే ద్వారానే వివరాలు తెలుసుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం, కంటోన్మెంట్ అధికారులకు ఆర్కే వారధిగా మారారు. ఇటు పార్టీ ప్రతినిధిగా, అటు ఈవెంట్ నిర్వాహకుడిగా, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా త్రిపాత్రాభినయాన్ని మెప్పిస్తూ రాణిస్తున్నారు. శక్తికి మించిన పనులను సైతం యుక్తితో సమర్థవంతంగా నిర్వహించే సత్తా ఆయన సొంతం. వేలాది మంది లేబర్ను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సభా వేదిక సహా సభికులకు సకల ఏర్పాట్లు కల్పించడంలో తలమునకలయ్యున్నారు. ఏదేమైనప్పటికీ ప్రధాని మోదీ పాల్గొనే పెరేడ్ గ్రౌండ్ సభ సక్సెస్లో ఆర్కే పాత్ర కీలకం కానుంది. ప్రత్యర్థులు సైతం పరోక్షంగా ఆయన కృషిని మెచ్చుకుంటూ దట్ ఈజ్ ఆర్కే అంటూ మెచ్చుకుంటున్నారు. For latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates.